హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ మిస్టీరియస్. ఇమాజిన్ అర్ధరాత్రి 1:30కి మీరు అమెరికాలో ఉన్న కెంటకీ స్టేట్ ఫారెస్ట్ లో ఉన్నారు. టెంపరేచర్ 6 degrees కి పడిపోయింది. మీ చుట్టూ దట్టంగా పొగమంచు కమ్మేసింది. అండ్ మీరు ఆ ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నారు. మీ ఫోన్ లో సిగ్నల్ పోయింది. మీ ఫ్లాష్ లైట్ కి కూడా బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. అండ్ మరింత భయంకరమైన విషయం ఏంటి అంటే ఆ రైల్వే ట్రాక్ పక్కన వాకింగ్ పాత్ లేదు. అండ్ సైడ్ లో రైలింగ్స్ కూడా లేవు. ఓన్లీ ఒక స్ట్రైట్ నారో రైల్వే ట్రాక్. అండ్ అది 90 feet హైట్ లో ఉంది. కిందకి చూస్తే పిచ్ డార్క్. అలాంటప్పుడు మీ ఎదురుగా ఒక ట్రైన్ వస్తే ఊహించుకోవడానికి ఎంత భయంకరంగా ఉంది కదా. ఎందుకు భయం? ఎందుకంటే ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ రైల్వే బ్రిడ్జ్ ని అక్కడున్న లోకల్స్ ద డెవిల్స్ బ్రిడ్జ్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారం ప్రతిరోజు అర్ధరాత్రి ఈ బ్రిడ్జ్ మీద ఒక విచిత్రమైన జీవి తిరుగుతూ ఉంటుంది. దాన్ని విచిత్రమైన జీవి అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే అది సగం మనిషి అండ్ సగం గోట్ లాగా ఉంటుంది. పొడవుగా ఉండే చేతులతో పెద్ద పెద్ద కొమ్ములతో చాలా విచిత్రంగా మూవ్ అవుతూ చాలా మందికి కనిపించింది. దీన్ని చూసిన చాలా మంది భయంతో అరుస్తూ అక్కడి నుంచి పారిపోయేవారు. మరికొందరు నెక్స్ట్ డేనే రైల్వే ట్రాక్ మీద చనిపోయి పడి ఉండేవారు. ఇది నిజంగానే ఒక భయంకరమైన క్రీచరా లేదా మనుషులు క్రియేట్ చేసుకున్న ఒక భయమా? ఈ క్రియేచర్ ని చూసిన వాళ్ళలో కొంతమంది దీనికి ఒక పేరు పెట్టారు, ద గోట్ మ్యాన్. మరి కొంతమంది అయితే ఈ గోట్ మ్యాన్ ని ద పోప్లిక్ మాన్స్టర్ అని అంటారు. స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీ ఏదో నార్మల్ ఇంటర్నెట్ హారర్ స్టోరీ కాదు, లేదా సమ్ కైండ్ ఆఫ్ క్రీపీ పాస్తా కూడా కాదు. ఇది కొన్ని డెకేడ్స్ నుంచి కొన్ని వేల మంది అమెరికన్స్ ని భయపెట్టిన ఒక అర్బన్ లెజెండ్ కథ. ఈ బ్రిడ్జ్ మీద జరిగిన కొన్ని దారుణమైన సంఘటనల వల్ల దీన్ని అమెరికాలోనే ద మోస్ట్ హాంటెడ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. సో లైట్స్ ఆఫ్ చేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని నేను చెప్పే స్టోరీని చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్లేస్ ఎక్కడుంది? అమెరికాలో ఉన్న కెంటకీ అనే స్టేట్ లో లూయిస్విల్ అనే సిటీ అవుట్స్కర్ట్స్ లో చాలా దట్టమైన అడవిలో పోప్లిక్ క్రీక్ అనే ఒక వ్యాలీ ఉంటుంది. ఆ వ్యాలీ పైన 1910 నుంచి 1920 మధ్యలో రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక పెద్ద స్టీల్ బ్రిడ్జ్ ని కట్టారు. ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక మాస్టర్ పీస్, కానీ మనుషుల సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక నైట్ మేర్. ఎందుకంటే బ్రిడ్జ్ అప్రాక్సిమేట్లీ 90 feet హైట్ లో ఉంటుంది. లెంగ్త్ ఏమో కొన్ని 100 feet ఉంటుంది. మధ్యలో సింగిల్ రైల్వే ట్రాక్. సైడ్ లో వాక్వే లేదు, ఎమర్జెన్సీ ప్లాట్ఫామ్ లేదు, అలాగే రైలింగ్ కూడా లేదు. అంటే దాని అర్థం ఒక్కసారి మీరు బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మీరు మధ్యలో ఉన్నప్పుడే ట్రైన్ వస్తే మీరు ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్. అండ్ అందుకే ఈ బ్రిడ్జ్ ని చాలా డేంజరస్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మొదట్లో ఈ బ్రిడ్జ్ ని ఎవరు హాంటెడ్ బ్రిడ్జ్ అని పిలిచేవారు కాదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ జరిగిన కొన్ని మిస్టీరియస్ యాక్సిడెంట్స్ వల్ల అండ్ అలాగే కొన్ని ఐ విట్నెసెస్ వల్ల ఆ బ్రిడ్జ్ దగ్గర మేము ఒక మాన్స్టర్ ని చూసాము అని చాలా మంది చెప్పడం వల్ల అది ఒక హాంటెడ్ బ్రిడ్జ్ కింద మారింది. ఇక్కడున్న లోకల్స్ చెప్పేది ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ టైంలో చాలా మంది వర్కర్స్ పైనుంచి కింద పడిపోయి చనిపోయారు. అండ్ ఆ వర్కర్సే దెయ్యాలుగా మారి ఈ బ్రిడ్జ్ ని హాంట్ చేస్తున్నారు అని చెప్పారు. నైట్ టైం విచిత్రమైన అరుపులు వినిపించడం, ఏడుపులు వినిపించడం, ఇలా చాలా మందికి చాలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. మెల్లగా ఈ వర్కర్సే దెయ్యాలు అన్న రూమర్ దగ్గర నుంచి మేము అక్కడ ఒక మాన్స్టర్ ని చూసాం అనే రూమర్ వరకు వచ్చింది. అండ్ దానికి వాళ్ళు పెట్టిన పేరు ద గోట్ మ్యాన్. ఎంతమంది అయితే మేము ఈ గోట్ మ్యాన్ ని చూసాము అని చెప్పారో అంతమంది ఒకలాంటి స్టోరీయే చెప్పేవారు. లైక్ అది 6 నుండి 7 అడుగులు ఉంటుందని, ఎక్స్ట్రీమ్లీ థిన్ బాడీ అని, సగం మనిషి సగం గోట్ లాగా ఉంటుందని, అండ్ చీకట్లో దాని కళ్ళు మెరుస్తాయని. అండ్ అన్నిటికన్నా డిస్టర్బింగ్ డీటెయిల్ ఏంటి అంటే ఈ గోట్ మ్యాన్ మనుషుల్ని డైరెక్ట్ గా అటాక్ చేయదు. ఆ బ్రిడ్జ్ చుట్టుపక్కల ఎవరు తిరిగినా వాళ్ళని ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చేలాగా ఇది హిప్నటైజ్ చేస్తుందట. కొంతమందికి అయితే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఏవో విజిల్స్ వినిపించేవట. ఇంకొంతమందినైతే వాళ్ళకి బాగా క్లోజ్ అయిన వాళ్ళ గొంతుతో వాళ్ళ పేరు పెట్టి పిలిచేదట. ఇమాజిన్ చేసుకోండి, మీ చుట్టూ అంత నిశ్శబ్దంగా ఉంది, ఎటు చూసినా చీకటి. సడన్ గా ఎవరో ఎందుకు మీకు తెలిసిన వాళ్ళ గొంతుతో మిమ్మల్ని స్లోగా మీ పేరు పెట్టి పిలిస్తే వెన్నులో వణికి పుట్టినట్టు అవుతుంది కదా. నేనైతే ఎలాంటి సౌండ్ వచ్చినా కూడా ఫస్ట్ అక్కడి నుంచి పారిపోవడం అయితే కన్ఫర్మ్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణమే డిఫరెంట్ గా ఉంటుందని చాలా మంది చెప్పారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే మీరు ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు అండ్ మీరు కంప్లీట్ గా దాని కంట్రోల్లో ఉన్నట్టు, అది ఎలా చెప్తే మీరు అలా చేసేలాగా ఉంటుంది. సో ఇలా వాయిసెస్ అండ్ విజిల్ సౌండ్స్ విన్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడం స్టార్ట్ చేసేవారు. అలా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది బ్రతికి బయటపడ్డారు, కొంతమంది నో. అసలు ఈ గోట్ మ్యాన్ కథ ఎక్కడ స్టార్ట్ అయింది? దీనికి 3 థియరీస్ ఉన్నాయి. థియరీ నెంబర్ 1,
1920s బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ టైంలో చాలా మంది వర్కర్స్ చనిపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ చుట్టుపక్కల స్పిరిట్స్ అన్ని చాలా ఎక్కువైపోవడం వల్ల డెవిలే డైరెక్ట్ గా ఈ స్పిరిట్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకోవడానికి గోట్ మ్యాన్ రూపంలో వచ్చిందని అక్కడున్న లోకల్స్ నమ్ముతారు. ఇది వాళ్ళలో కొంతమందికి ఉన్న బిలీఫ్ అంతే. థియరీ నెంబర్ 2, ద ఫార్మర్. కొన్ని ఏళ్ల క్రితం ఆ బ్రిడ్జ్ పక్కనే ఉన్న ఫారెస్ట్ లో ఒక ఫార్మర్ ఉండేవాడు. అన్ఫార్చునేట్ గా ఫార్మర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. తర్వాత ఆ ఫార్మర్ ఒక్కడే ఉండేవాడు, ఎవరితోనే కలిసేవాడు కాదు. కానీ అతని దగ్గర ఒక మేకల మందు ఉండేది. ఆ గోట్స్ ని సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసేవాడు. వాటితో మాట్లాడడం, వాటికి ఫుడ్ పెట్టడం, వాటితోనే పడుకోవడం లాంటివి చేసేవాడు. కానీ ఒక రోజు ఆ మేకలన్నీ రైల్వే బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుండగా ట్రైన్ వచ్చి గుద్దేసింది. ఆ యాక్సిడెంట్ లో చాలా మేకలు చనిపోయాయి. ముందేమో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి చనిపోయారు. ఇప్పుడేమో తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటున్న మేకలు చనిపోయాయి. అప్పటి నుంచి ఆ ఫార్మర్ చాలా విచిత్రంగా బిహేవ్ చేసేవాడట. అండ్ ఒకరోజు అతను కనిపించడం మానేశాడు. అక్కడున్న లోకల్స్ అందరూ ఆ ఫార్మర్ కోసం చాలా వెతికారట, కానీ ఎక్కడ దొరకలేదు. కొద్ది రోజుల తర్వాత ఫారెస్ట్ లో కట్టెలు కొట్టుకునే వాళ్ళకి అతను ఒక విచిత్రమైన ఆకారంలో కనిపించాడట. ఆల్రెడీ అతని కోసం వెతుకుతున్న వాళ్ళకి అతను సడన్ గా కనిపించేసరికి అతన్ని వెంటనే పిలిచారట. వాళ్ళని చూసిన వెంటనే అతను అలర్ట్ అయిపోయి పొదల్లోంచి పరిగెత్తడం మొదలు పెట్టాడట. అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఇతను ఒక విచిత్రమైన ఆకారంతో ఉన్నాడు అని. ఎందుకంటే వాళ్ళు చూసింది సగం మనిషి శరీరంతో ఉన్న ఫార్మర్ ని మాత్రమే, మిగతా సగం ఒక గోట్ లాగా ఉన్నాడట. సో అప్పటి నుంచి లోకల్స్ అందరూ బ్రిడ్జ్ మీద వెళ్ళిన వాళ్ళని ఇతనే చంపేస్తున్నాడని నమ్మడం మొదలు పెట్టారు. అండ్ థియరీ నెంబర్ 3, ద గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్. రూమర్స్ ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక సీక్రెట్ మిలిటరీ మిషన్ లో భాగంగా మనిషి డిఎన్ఏని యానిమల్ డిఎన్ఏని కలిపి ఒక ఇల్లీగల్ టెస్టింగ్ చేశారు. దాని నుంచి పుట్టుకొచ్చిందే ఈ గోట్ మ్యాన్ అని. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత ఆ క్రీచర్ మిలిటరీ బేస్ నుంచి తప్పించుకుందని, బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక దొరికిన వాళ్ళని అందరినీ చంపేస్తుంది అని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఈ థియరీస్ అన్ని ఇలా ఉండగా అసలు ఈ లెజెండ్ ని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం అక్కడ ఉన్న లోకల్స్. నైట్ టైం పొరపాటున ఎవరైనా బ్రిడ్జ్ వైపు వెళ్తే వాళ్ళని ఎలాగోకలా మ్యానిపులేట్ చేసి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లేలాగా చేసేదని, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళొక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేవారని, ఈ లోపల ట్రైన్ వచ్చి గుద్దేసి వాళ్ళు చనిపోయేవారని, ఇలా చాలా మంది లోకల్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని చెప్పుకుంటూ వచ్చేవారు. అంతేకాదు ప్రతిరోజు రాత్రి దూరం నుంచి ఒక మనిషి మేక కలిపి అరిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్స్ వచ్చేవట. అలాంటి అరుపులు వినిపించేవట. ఒకసారి ఆలోచించండి, దట్టమైన అడవిలో చీకటి, పొగమంచు, విపరీతమైన చలి, వీటన్నిటి మధ్యలో మీకు ఒక విచిత్రమైన సౌండ్ వినిపిస్తే వినడానికే చాలా క్రీపీగా ఉంది కదా. కానీ అక్కడున్న వాళ్ళందరూ చాలా ఏళ్లుగా ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చారు. కానీ సైకాలజిస్టులు ఏం చెప్తారంటే ద బ్రిడ్జ్ ప్లేస్ విత్ యువర్ మైండ్ అని. ఆ బ్రిడ్జ్ మీద ఆల్రెడీ ఉన్న రూమర్స్ వల్ల మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా మీ మైండ్ ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది అని. ఆల్రెడీ మీలో భయం ఉండడం వల్ల బ్రెయినే నార్మల్ థింగ్స్ ని కూడా అబ్నార్మల్ గా చూపిస్తుంది అని చెప్తారు. 1950s వరకు ఈ లెజెండ్ గురించి అక్కడున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ 1950s లో జరిగిన ఒక సంఘటన వల్ల ఈ లెజెండ్ గురించి వరల్డ్ వైడ్ తెలిసింది. అదే ద బాయ్ స్కౌట్ ఇన్సిడెంట్. అది సమ్మర్ సీజన్ అండ్ అదే అడవిలో ఒకరోజు ఒక బాయ్ స్కౌట్ బ్యాచ్ అవుట్డోర్ క్యాంపింగ్ కోసం అక్కడికి వచ్చింది. అండ్ సరిగ్గా ఈ పోప్లిక్ క్రీక్ దగ్గరే వాళ్ళ క్యాంపింగ్ వేసుకున్నారు. మార్నింగ్ అంతా హైకింగ్ చేసి టెంట్ సెటప్ చేసుకుని నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర అందరూ కూర్చొని కథలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఆ బాయ్ స్కౌట్ లో ఒక లోకల్ అబ్బాయి కూడా ఉన్నాడు. సడన్ గా వాడు ఈ పోప్లిక్ మాన్స్టర్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. తను చెప్పిన కథలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కూడా ఎవరు దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఎవరు నమ్మలేదు. కొంతసేపు అయిన తర్వాత ఆ లోకల్ అబ్బాయి చెప్పిన మాటలు విని అందరూ నవ్వుకొని ఎగతాళి చేసి పడుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు మొదలైంది అసలు కథ. టెంట్స్ లోకి వెళ్ళి పడుకున్న తర్వాత వాళ్ళందరికీ ఒక విచిత్రమైన అరుపు వినిపించింది. అదే చెప్పా కదా, మనిషి ప్లస్ గోట్ కలిపి అరిస్తే ఎలా ఉంటుందో అలాంటి అరుపు. వెంటనే బాయ్స్ అందరూ టెంట్స్ లోంచి బయటకు వచ్చి అరుపు ఎక్కడి నుంచి వస్తుందా అని వెతకడం మొదలు పెట్టారు. అలా వెతుకుతున్న వాళ్ళకి దూరంగా ఫాగ్ లో ఒక ఆకారం కనిపించింది. బాగా సన్నగా ఉన్న ఒక మనిషి ఆకారం, కానీ అది మనిషి కన్నా చాలా పొడవుగా ఉంది. అండ్ అలాగే దాని తల మీద 2 పెద్ద కొమ్ములున్నాయి. అది చూసిన వెంటనే వాళ్ళందరూ గట్టిగా భయంతో అరవడం మొదలు పెట్టారు. వాళ్ళ అరుపులు విన్న స్కౌట్ మాస్టర్ నిద్ర లేచి టెంట్ లోంచి బయటకు వచ్చి ఏం జరిగింది అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చూసారు అన్నది స్కౌట్ మాస్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. వెంటనే వాళ్ళు ఎటువైపు అయితే గోట్ మ్యాన్ ఉన్నాడు అని చూపించారో అటువైపు స్కౌట్ మాస్టర్ ఫ్లాష్ లైట్ ని ఆన్ చేసి చూశాడు. అలా ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే ఆ పొగ మంచు మధ్యలో నుంచి ఆ గోట్ మ్యాన్ కళ్ళు మెరుస్తూ కనిపించాయి. ఇంకంతే, అది చూసిన తర్వాత స్కౌట్ మాస్టర్ తో పాటు అక్కడున్న పిల్లలు కూడా అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో ఈ గోట్ మ్యాన్ అనే లెజెండ్ గురించి మొత్తం ప్రపంచం అంతా తెలిసింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1993లో ఇంకొక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. డిసెంబర్ 1993 క్రిస్టినా అనే 19 years ఓల్డ్ అమ్మాయి ఫ్రెండ్స్ తో కలిసి బ్రిడ్జ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది. బ్రిడ్జ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? దురద. హాంటెడ్ ప్లేస్ అనగానే అక్కడ ఏముందో చూసేయాలి,
ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే అక్కడ ఏం లేదు అని ప్రూవ్ చేసేయాలి అనే పిచ్చితో ఫ్రెండ్స్ ని వేసుకుని అక్కడికి వచ్చింది. అదే గ్రూప్ లో డేవిడ్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఇనీషియల్ గా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ సరదాగా ఫారెస్ట్ లో నడవడం స్టార్ట్ చేశారు. ఆ గోట్ మ్యాన్ ని ఎగతాళి చేస్తూ నవ్వుకున్నారు. కొంతమంది గోట్ మ్యాన్ ఉన్నాడు అంటే కొంతమంది లేడు అని ఆర్గ్యూ చేసుకున్నారు. కానీ వీటన్నిటి మధ్యలో క్రిస్టినాకి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ మొదలైంది. వాళ్ళందరూ ఆ బ్రిడ్జ్ మధ్యలోకి రీచ్ అయిన తర్వాత క్రిస్టినా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. తనున్న ప్లేస్ నుంచి కదలట్లేదు, అలాగే నిల్చొని ఉండిపోయింది. అప్పుడే వాళ్ళందరూ ఒకటి నోటీస్ చేశారు. అదేంటి అంటే ట్రైన్ ట్రాక్స్ వైబ్రేట్ అవుతున్నాయి. అంటే ట్రైన్ వస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెనక్కి పారిపోదామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇంకొక దారి లేదు. కానీ క్రిస్టినా మాత్రం అక్కడి నుంచి కదలట్లేదు. మిగతా వాళ్ళందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయారు. కానీ డేవిడ్ మాత్రం క్రిస్టినాని కూడా తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఎంత ట్రై చేసినా క్రిస్టినా అక్కడి నుంచి కదలట్లేదు. ఒక పక్క డేవిడ్ క్రిస్టినాని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకో పక్క ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది. సడన్ గా క్రిస్టినా తన సెన్సెస్ లోకి వచ్చింది. కానీ ఎదురుగా చూస్తే కొన్ని మీటర్ల దూరంలో ట్రైన్ ఉంది అండ్ చాలా స్పీడ్ లో వాళ్ళ వైపుగా ఆ ట్రైన్ వస్తుంది. వెంటనే క్రిస్టినా చేయి పట్టుకుని డేవిడ్ పరిగెట్టడం మొదలు పెట్టాడు. అలా కంగారుగా పరిగెడుతున్న ప్రాసెస్ లో క్రిస్టినా కాలు ఆ వుడెన్ ప్లాంక్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. ట్రైన్ దగ్గరకు వస్తుంది కానీ క్రిస్టినా కాలు ఇంకా స్టక్ అయ్యే ఉంది. ఇంకా లాస్ట్ మూమెంట్ లో డేవిడ్ తన బలాన్నంతటిని ఉపయోగించి క్రిస్టినాని గట్టిగా అందులోంచి లాగాడు. అప్పుడు క్రిస్టినా కాలు అందులోంచి బయటపడింది. వెంటనే వాళ్ళిద్దరూ ఆ ట్రాక్ పక్కనే ఉన్న స్టీల్ బీమ్స్ ని పట్టుకొని వేలాడారు. ట్రైన్ వెళ్ళిపోయింది అండ్ రెస్క్యూ టీం వచ్చే వరకు కూడా వాళ్ళు అక్కడే వేలాడుతూ ఉన్నారు. లక్కీగా అండ్ చాలా మిరాక్యులస్ గా వాళ్ళిద్దరూ ఆ ప్రమాదంలోంచి బయటపడ్డారు. అందుకే ఈ ఇన్సిడెంట్ ని ద మిరాక్యులస్ ఎస్కేప్ అని అంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోప్లిక్ మాన్స్టర్ లేదా గోట్ మ్యాన్ అనే లెజెండ్ చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత నుంచి గోస్ట్ హంటర్స్ కి, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కి అండ్ అలాగే యూట్యూబర్స్ కి ఇదొక హాంటెడ్ హబ్ కింద మారింది. కానీ ఈ లెజెండ్ ని మళ్ళీ హెడ్లైన్స్ లోకి తీసుకొచ్చింది మాత్రం 2016 లో జరిగిన ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్. ఏప్రిల్ 2016 రేచల్ పెన్నింగ్టన్ అనే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ డేవిడ్ తో కలిసి ఈ ఏరియాకి వచ్చింది. ఈ డేవిడ్ అనే పేరున్న వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మెయిన్ ప్లాన్ ఏంటి అంటే అమెరికాలో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ అన్ని కవర్ చేయడం. అండ్ వాళ్ళ లిస్ట్ లో ఈ పోప్లిక్ మాన్స్టర్ క్రీక్ కూడా ఉంది. ముందు నార్మల్ గా ఒక 10 minutes వాక్ చేసి ఫొటోస్ తీసుకొని వెనక్కి వచ్చేద్దామని అనుకున్నారు. రేచల్ కొంచెం ముందు నడుస్తుంది అండ్ డేవిడ్ తన వెనకనే నడుస్తూ ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ట్రాక్స్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. డేవిడ్ కి వెంటనే మ్యాటర్ అర్థమైపోయింది. గట్టిగా రేచల్ ని పరిగెత్తమని అరుస్తూ పక్కనే ఉన్న స్టీల్ బీమ్ కి వేలాడాడు. కానీ రేచల్ మాత్రం వెనక్కి తిరిగి పరిగెట్టడం స్టార్ట్ చేసింది. కానీ ట్రైన్ రెట్టింపు స్పీడ్ తో తన వైపు రావడం వల్ల తను ఎస్కేప్ అవ్వలేకపోయింది. అతి వేగంతో వచ్చిన ట్రైన్ తనని గుద్దేసింది. ట్రైన్ దాడికి తను అక్కడికక్కడే చనిపోయింది. కొంతసేపు అయిన తర్వాత రెస్క్యూ టీం వచ్చి తన శరీరాన్ని బయటికి తీశారు. కానీ డేవిడ్ మాత్రం లక్కీగా సేవ్ అయ్యాడు. ఈ ప్లేస్ లో ఇన్ని దారుణాలు జరిగినా కూడా ఇప్పటికీ లైఫ్ ని రిస్క్ చేసి ఈ ప్లేస్ కి వెళ్తూ ఉంటారు కొంతమంది. నాకైతే ఒక విషయం అర్థం కాదు, ఇలాంటి ప్లేసెస్ కి లైఫ్ ని రిస్క్ చేసి ఎందుకు వెళ్తారు అని. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయా? అండ్ మన ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద గోట్ మ్యాన్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Well, that's it for today, guys. మరొక మిస్టీరియస్ స్టోరీతో మీ ముందుంటా. Until then, keep missing me. Miss Mysterious signing off.